బీజేపీతో కలిస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి, బీజేపీని నమ్మే పరిస్థితి లేదు, బీజేపీ నెగటివిటీ అంతా కూడా మీకు ఉంటుంది అని ఏం చెప్తారు మీరు? సార్ మనం 2014లో మనం చూసామండి, జనసేన టీడీపీ అలాగే బీజేపీ యొక్క కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుందో 2014లో మనం చూసాం. అలాగే ఇప్పుడు ఏంటంటే కృష్ణారాజు గారు చేసిన విశ్లేషణ ఆయన చేయొచ్చు, తప్పులేదు ఆయన వ్యక్తిగతం. కానీ ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా ఉందంటే మరి మోడీ గారు అక్కడ చరిష్మా ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నప్పుడు కిందసారి చూసాం. ఇప్పుడు కూడా ఏమైనా యాట్రిక్ రావచ్చేమో, యాట్రిక్ పట్టొచ్చేమో బీజేపీ ప్రభుత్వం అన్న ఒక అనుకూలం కదా. అంటే రేపొద్దున ఒక బీసీ వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రిగా బలంగా వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు మన తెలంగాణ సభలో చెప్పారు. అంటే బీసీలు కూడా ఏకాంతం చేసి ఈ తరుణంలో ఒకవేళ బీజేపీతో వెళ్తే ఖచ్చితంగా మన బలం ఉంటుంది, ఆ బలం ఉపయోగపడుతుంది మన కూటమికి. మీరు పోటీ చేస్తారు కదా, మీరు కాదండి జనసేన బీజేపీతో కలిసి పోటీ చేశారు కదా, అక్కడ పోటీ చేశారు, తెలంగాణలో పోటీ చేశారు, ఏమోరుగా పెట్టారు జనసేనకి? అదే చెప్తున్నా, బీజేపీతో మేము పోటీ చేశాం కాబట్టినే చెప్తున్నాం సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ జనసేన కూటమి వెళ్తే ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు టీడీపీని మరి బీజేపీకి దగ్గర చేర్చే విధంగా రేపు 9వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా పొత్తుల వైపు కూడా ఒక క్లారిటీ రాబోతుంది. ఏదైతే మరి కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడిన తర్వాత బహుశా రేపు ప్రధాని మోడీ గారితో అలాగే అమిత్ షా గారితో నడ్డా గారితో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. పొత్తులపై ఒక క్లారిటీ వస్తుందని నేనైతే భావిస్తూ ఉన్నానండి. నేను అన్నదేంటంటే వెంకట గారు ఒక నిమిషం సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాత డొక్కు కారుని తీసుకొచ్చి ఒక బస్సు అనుకోండి, దానికి రంగులు వేశారండి, కండిషన్లో లేదు. సో వచ్చిన ప్యాసింజర్లు అందరిని ఎక్కిస్తూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యే టికెట్కి ఎవరెవరైతే ఎక్కుతూ ఉన్నారో కండిషన్ లేని పనిలేదు, అది ఎక్కడ ఆగిపోతే తెలియదు. ఈ రోజున ఫుల్ కండిషనల్గా జనసేన టీడీపీ ఉంది. ఖచ్చితంగా మా వైపు ఆశించే వ్యక్తులు వస్తారు. అది ఎమ్మెల్యే క్యాండిడేట్లో ఉన్నాయండి, ఎంపీ క్యాండిడేట్లో ఉన్నాయండి. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే అంబట్రాయలు ఉండలేకపోయారు. టీడీపీ అధికార ప్రతినిధి మోకానంద సాగర్ గారు ఇప్పుడు జాయిన్ అయ్యారు. సాగర్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్కారం. ఎస్, ఏపీలో రాజకీయాలు రోజులకు మారుతున్నాయి, సమీకరణలు మారుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఓకే, కానీ బీజేపీ కలిస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి రాజకీయంగా అనేది ఒక చర్చ, ఒక విశ్లేషణ. ఏం చెప్తారు మీరు? గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు పెద్దలకు. ఒకటి, పార్టీలో పొత్తులు పెట్టుకున్న తర్వాత పెట్టుకోబోయే ముందు సాధక బాధకాలు, మంచి చెడులు, లాభ నష్టాలు అన్ని బేరీజు వేసుకునే పార్టీలు పొత్తు అనే ఒక కూటమిలోకి ముందుకెళ్తుంటాయి. అదే ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తు ఈనాటిది కాదు. చాలా పూర్వకాలం నుండి కూడా తెలుగుదేశం పార్టీ పొత్తులు పునాది మీద పుట్టింది. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిన్న చిన్న పార్టీలతో కూడా పొత్తులు పెట్టుకున్న ఆ రోజు 5 సీట్లు కేటాయించడం జరిగింది. భయపడుతున్నారండి బాబు, తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు అంటే భయపడుతున్నాయి పార్టీలన్నీ. ఎందుకు అంటున్నా నేను? అదే చెప్తున్నాను సార్, మీరు కైండ్లీ లిజన్ టు మీ. ఎస్ ప్లీజ్. ఇప్పుడు ఈ పొత్తు మేము బీజేపీతో 2014లో జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. మేము ఆ రోజు సూపర్ హిట్ అయ్యాం. మళ్ళీ 19 వచ్చేవాడికి మాకు కొన్ని విభేదాల కారణంగా పొత్తు లేదు. అందరూ నష్టపోయాం, ముగ్గురు నష్టపోయాం. బీజేపీ నష్టపోయింది, తెలుగుదేశం నష్టపోయింది, జనసేన నష్టపోయింది. ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి ప్రజా కంటక పాలన రాష్ట్రంలో నడుస్తుంది. ఒక నియంత పరిపాలన కింద ప్రజలు నలిగిపోతున్నారు. ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్తం చేయాలంటే, ఈ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తేనే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే ప్రక్రియ పూర్తవుతుందని మేము నమ్మాం. ప్రజలు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవాలని పూర్తిగా కోరుకుంటున్నారు. ఇందులో ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు పార్టీలో కానీ ప్రజల్లో కానీ లేవు. ఆ విధంగా సర్వేలు చేసుకున్న తర్వాత, ప్రజాభిప్రాయ సేకరణ చేసుకున్న తర్వాతే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక అడుగు ముందుకేసి ఈ 3 పార్టీలు కలవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దానికి బీజేపీ కలిసి వచ్చింది, జనసేన కూడా పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఆ వేళ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రాగానే
భావోద్వేగంతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు గురించి విస్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఈ పొత్తుని ప్రజలు ఆమోదిస్తారు, ఆశీర్వదిస్తారు, ఎన్నికల్లో విజయడంక మోగిస్తారు, ఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడతారనేది, రేపు సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో ఈ పొత్తు, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ ఆంధ్ర గడ్డ పైన అనేది అంతే నిజం. రైట్. కృష్ణాంజలి గారు, ఒక కీలకమైన అంశం ఇక్కడ, జగన్ లోపాయికారిగా మొదటి నుంచి కూడా బీజేపీతో అలయన్స్లో ఉన్నారు, బీజేపీతో ప్రతి బిల్లుకు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా కూడా ఢిల్లీ